హాయ్ అండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి నేనైతే ఈరోజు సండే అయితే ఏం స్పెషల్ ఏం చేయలేదు. ఇంకా అందరికి వేడైపోయిందని అయితే పెసల దోస అయితే పోస్తున్నాను. ముందుగా అయితే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అలాగే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా వీడియో కానీ నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంక ఈరోజైతే పెసల దోశ అయితే పోసేస్తున్నాను. పెసలు బియ్యం అయితే రాత్రే నానబెట్టేసాను. ఇంకా అవి అయితే మెత్తగా అయితే రుబ్బేసుకున్నాను. దీంట్లోకి అయితే ఇంకా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అయితే దాంట్లో వేసి అయితే ఒక తిప్పేసాను. కట్ చేయలేక కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. అయినా ఇంకా అదే కట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ నీళ్ళు అయితే కారునేమో కంట్లో. ఇంకా దీంట్లో అయితే కొంచెం ఇంకా సోడా ఉప్పు అవంతా వేసి అయితే కలిపేసేసాను. ఇంకైతే దోస పోసేస్తాను. ఇంకొంచెం తక్కువ అనిపిస్తూ ఉంది. నేనైతే ఇంకొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ఇది పెసల దోస అంటారు, పెసరట్టు కూడా అంటారు. ఇంకా పచ్చిమిరపకాయి అవంతా నేను మళ్ళీ అయితే పైన వేసుకొని తింటాను. వీళ్ళకి ఉట్టే ఆనియన్ అయితే పైన వేసి పోసిస్తాను పిల్లలకి. పచ్చిమిరపకాయ అయితే తినరు. ఇంకా పచ్చిమిరపకాయ మిక్సీలో కూడా ఒకటైతే వేసేసాను వాళ్ళ వరకు. ఇంకా పైన జీలకర్ర కూడా వేసుకొని తింటారు. ఇంకా పిల్లలంతా అలా తినరు. ఇంకా వాళ్ళ వరకు మాత్రమే లైట్గా ఆనియన్స్ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా నేనైతే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకొని తింటాను. ఇంకా వాళ్ళ వరకు అయితే పోసి చేస్తున్నాను. ఇందుకు మీరు ఎలా చేస్తారు పెసల దోశ అనేది ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే దోశ అయితే పోసేసి ఆనియన్స్ కూడా వేసేసాను. లైట్గా ఆయిల్ కూడా వేసేసాను. వరలక్ష్మి పండుగ ఉన్నప్పుడల్లా ప్రతిసారి మా అమ్మ అయితే శారీ తీసి ఇచ్చేది. ఇంకా ఈసారి అయితే శారీ అయితే తీసిలేదు, ఒక వస్తువు అయితే తీసిచ్చింది. అది ఏందనేది బుధవారం చెప్తాను. ఇప్పుడల్లా చెప్పను, చూపినైతే బుధవారం చూపిస్తాను. ఎందుకనేది మళ్ళీ అయితే కూడా చెప్తాను, ఆ రోజే చెప్తాను. ఇంకా దోశ అయితే పోసేసాను. ఈ ఆనియన్స్ వేయంగానే గెంటితో అట్లాగాని ఒత్తినామంటే అవి కొంచెం ఆ పచ్చి మీదే లోపలికి అతుక్కుంటాయి. ఇంకా తిరగేసినప్పుడు కూడా ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడైతే తిరగేసాను. బాగా ఎర్రగా కాలింది. మా పాపలు అయితే దోశ అంతగా తినరు ఈ దోశ. నేనైతే ఇంకా అప్పుడప్పుడు అలవాటు చేయాలని అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పెసల దోశ గ్రీన్ దోశ గ్రీన్ ప్లేట్ అన్నట్టుగా వేసేసాను. అంతేనండి, రెడీ అయిపోయింది. ఈరోజైతే టిఫిన్ మాది ఇది. ఇంకా మధ్యాహ్నం అన్న చికెన్ అయినా చూడాలి, పొద్దునైతే లేదు.